వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, డి ఫార్మసీ, బి ఫార్మసీ ఈ కోర్సులు చదివినటువంటి అభ్యర్థులకి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, వేకెన్సీస్, అలాగే ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. ముందుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 529 ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిలప్ చేయనుంది. వీటిలో స్టాఫ్ నర్స్ ఖాళీలు 419 ఉన్నాయి. అలాగే ఫార్మసిస్ట్ ఖాళీలు 24, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్స్ 86 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్కి 30/6/2026 లాస్ట్ డేట్. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసినట్టయితే, స్టాఫ్ నర్స్కు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం కోర్స్ పాస్ అయి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ కలిగి ఉండాలి. ఈ పోస్టుకు సెలక్షన్ వారికి నెలకు 27,670 రూపాయలు కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది. ఫార్మసిస్ట్ జాబ్కి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ క్వాలిఫై, ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫార్మసీ చదివిన వాళ్ళు కూడా ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ పోస్టుకి నెలకి 23,393 రూపాయలు వేతనం లభిస్తుంది. అలాగే మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్తో పాటు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు చేసి రీహాబిలిటేషన్ కోర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఈ పోస్టులన్నిటి కూడా ఏజ్ లిమిట్ పరిశీలిస్తే 1/1/2026 నాటికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 18 నుంచి 47 సంవత్సరాల వరకు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్మెన్, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి లోకల్ అభ్యర్థులకు మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్లో స్థానికులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఏదైనా జిల్లాలో చదివిన వారు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2014 నుంచి 3 సంవత్సరాల లోపల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా లోకల్ క్యాండిడేట్గా పరిగణించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక కోసం మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎటువంటి పరీక్ష కూడా కండక్ట్ చేయట్లేదు. ఎంపిక ప్రక్రియ పరిశీలించినట్టయితే మొత్తం 100 మార్కులకు ఈ వెయిటేజీని పరిశీలిస్తారు. ఇందులో 75 మార్కులు మీ క్వాలిఫికేషన్స్కి, అలాగే 10 మార్కులు మినిమం క్వాలిఫికేషన్ సాధించిన నాటి నుంచి దరఖాస్తు చేసే వరకు, అంటే ఈ అప్లికేషన్ పెట్టిన నాటికి ఏడాదికి 1 మార్క్ చొప్పున యావరేజ్గా కేటాయిస్తారు. ఈ 10 మార్కులు గరిష్టంగా ఉంటాయన్నమాట. అలాగే కాంట్రాక్ట్ జాబ్స్కు ఇంతకుముందు పనిచేసి ఉన్నట్లయితే వాటికి 15 మార్కులు గరిష్టంగా వారు పనిచేసిన కాలానికి వెయిటేజ్ ఇస్తారు. ఇందుకు అవసరమైన సర్వీస్ సర్టిఫికేట్ని నియామక అధికారి నుంచి, అంటే డిఎంఎన్హెచ్ఓనో లేదా డిసిహెచ్ఎస్ ఆ కన్సర్న్ అథారిటీస్ నుంచి ఆ కన్సర్న్ నమూనాలో మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్లో ఒక ప్రొఫార్మా ఇచ్చారు, కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్. ఆ ప్రొఫార్మాలో మాత్రమే తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీసెస్కి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. COVID-19 డ్యూటీస్లు చేసినటువంటి అభ్యర్థులకు ప్రతి 6 నెలలకి 5 మార్కులు చొప్పున అలాట్ అవుతాయి. అంటే ఒక నెల పూర్తి అయినట్టయితే 0.83 మార్క్స్ అలాట్ చేస్తారు. అలాగే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ సర్వీస్ చేసినట్టయితే 2.5 మార్క్స్ యాడ్ అవుతాయి. రూరల్ ఏరియాలో 6 మంత్స్ సర్వీస్ చేసినట్టయితే మరో 2 మార్కులు. అలాగే అర్బన్ ఏరియాలో పనిచేసిన వారికి 6 నెలల కాలానికి 1 మార్కు యాడ్ అవుతాయి. అలాగే ఈ 6 మంత్స్ కంటే తక్కువ కాల పరిమితికి పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి వెయిటేజీ వర్తించదు. అలాగే COVID-19లో పనిచేసినటువంటి అభ్యర్థులకి వెయిటేజ్ మార్క్స్ 1 మంత్ కంటే తక్కువ ఉన్నట్టయితే దాన్ని ఎటువంటి పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఈ నిబంధనలన్నీ పరిశీలించి మీకు సాటిస్ఫాక్టరీగా మీ క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్నీ కూడా సరిపోయినట్టయితే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేసేటప్పుడు 10వ తరగతి మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలాగే జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ మీరు ఏ కోర్స్ అయితే పాస్ అయ్యారో దానికి సంబంధించిన మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేటు, దాంతోపాటు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్, అలాగే నర్సింగ్ లేదా ఫార్మసీ బోర్డులో కానీ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికెట్, వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ లేటెస్ట్ది, అలాగే
పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలాగా ఇంకేమైనా రిజర్వేషన్స్ ఉన్నట్టయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా తప్పకుండా అటాచ్ చేయాల్సి ఉంటుంది. కోవిడ్ సర్వీస్ సర్టిఫికేట్ మాత్రం ఒరిజినల్ స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇక ఈ ఆన్లైన్ అప్లికేషను అలాగే పూర్తి డీటెయిల్స్ వీటి కోసం apmsrb.ap.gov.in వెబ్సైట్ని సందర్శించవచ్చు. పూర్తిగా